హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? సో ఇవాళ రీడింగ్ మీకు ఈ రీడింగ్ వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. సో ఈరోజు నేను రీడింగ్ స్కిప్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు అంటే నాకు పర్సనల్ వర్క్ వల్ల నేను డే బై డే రీడింగ్ చేయడం అయితే జరుగుతుందండి. ఒక కొద్ది రోజులు కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. సో అందుకని డైలీ అయితే రీడింగ్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఈరోజు కూడా స్కిప్ చేసే పరిస్థితి అయితే ఉంది. కానీ కొద్దిగా టైం తీసుకొని కరెంట్ ఫీలింగ్స్ అయినా పెడదాము, మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ రీడింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7:30, 7:40 అట్లా అవుతుంది. మీకు ఈ రీడింగ్ వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అవ్వచ్చు, ఎందుకంటే అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది అన్నమాట. సో నేనైతే కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుంది. మీ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, అండ్ మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ప్రస్తుతం కరెంట్ ఫీలింగ్స్. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. మీరు మ్యారీడ్ అవ్వచ్చు, అన్మ్యారీడ్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రా మ్యారిటైల్ అవ్వచ్చు, లేదు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదు అని అంటే మదర్ అండ్ డాటర్, లేదు ఫాదర్ అండ్ డాటర్ సన్, ఎవరైనా కావచ్చండి. ఓకేనా, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కు అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి అయితే మీరు చూడొచ్చు. ఓకేనా, ప్లీజ్ యూనివర్స్, ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూపించండి. ప్లీజ్ యూనివర్స్, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. నాకైతే ఒక కామెంట్ చూశాను నిన్న, మీరు చెప్పేది జరగట్లేదు అని మెసేజ్ చేశారమ్మా. అంటే చేసిన వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అమ్మా. ఎవరికి ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో, ఇంతమందిలో ఎవరికి కనెక్ట్ అయ్యి ఆఫర్ అనేది వాళ్ళకి వస్తుందో, వాళ్ళ వ్యక్తి నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందో చెప్పలేం. ఎంతో మంది చూస్తూ ఉంటారన్నమాట. సో ఆ ఎనర్జీస్ అయితే చూపిస్తుంది. అందుకే నేను చెప్తూ ఉంటాను, మీకు ఏది రెజినేట్ అయితే అంతవరకు అనేది అయితే తీసుకోండి. కొంతమందికి తొందరగా జరగచ్చు, కొంతమందికి లేట్ అవ్వచ్చు. సో ఆల్రెడీ జరిగిన వాళ్ళు కూడా ఈ రీడింగ్స్ ఓన్లీ జనరల్ రీడింగ్స్ మాత్రమే చూసి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టేవాళ్ళు, అండ్ కామెంట్స్ ద్వారా నాకు మెసేజ్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు చెప్పినట్లే వచ్చారు, మేము హ్యాపీగా ఉన్నాము అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. సో జరగట్లేదు అనేది అయితే కాదు, జరగట్లేదు అంటే ఏదో ఒక బ్లాకేజ్ అయితే మీ లైఫ్లో ఉంది అనేది అయితే అది అర్థం చేసుకోండి. ఆ బ్లాకేజ్ ఏంటి అనేది కూడా గ్రహించండి. ఇద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్కి, అంటే కూర్చొని షార్ట్అవుట్ చేసుకుంటే, క్లియర్ చేసుకుంటే ఏదైనా మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందేమో చూడండి. ఓకేనా, మీరు పర్సనల్గా తీసుకుంటే మీరు చెప్పినట్లు జరగలేదు అంటే మీరు చెప్పిన మాటకి నేను ఏకీభవిస్తాను. ఓకేనా, నేను మీకు పర్సనల్ రీడింగ్ ఇవ్వలేదు కాబట్టి, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, ఈ జనరల్ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేదే తీసుకోవాలి. అంత రీడింగ్ కూడా మనకే అనేది అయితే అనుకోవద్దమ్మా. ఎందుకంటే చూసే ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది. చూసే మీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మన వ్యూవర్స్ అందరి ఎనర్జీస్ రీడింగ్ తీసుకుంటుంది. మీకు తగ్గట్ల ఆన్సర్ అనేది అయితే వస్తుంది. ఓకేనా, అంతా మనకే అనేది అయితే అనుకోవద్దు. ఓకేనా, పర్సనల్గా మీరు రీడింగ్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా, అందుకని ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీ వ్యక్తి గురించి పర్సనల్ రీడింగ్లో మాత్రమే తెలుస్తుంది. మీ లక్ బాగుంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్కి తగ్గట్టు కూడా మీకు కనెక్ట్ అయ్యి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఓకేనా, అదైతే ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్, చూసే అందరి ఎనర్జీస్ తీసుకుంటుంది. వాళ్ళ అదృష్టాన్ని బట్టి కొంతమందికి ముందు జరగచ్చు, కొంతమందికి లేట్ అవ్వచ్చు. ఓకేనా, ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న, నేనైతే అది మీకు క్లారిటీ ఇవ్వాలనుకున్నాను, అందుకనే రీడింగ్లో చెప్తున్నాను అన్నమాట. మీ కామెంట్ చూసి ఎవరైనా కూడా తప్పుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి నేను మీకు రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, నేను ఆ కామెంట్ రిమూవ్ చేసిండొచ్చు, సో దాంట్లో తప్పు లేదు. నేను కూడా మీకు ఆన్సర్ ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి ఇస్తున్నానమ్మా.
ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అండ్ ఫీలింగ్స్ ఏమున్నాయి చూపించండి. కరెంట్ ఫీలింగ్స్ చూపించండి. ద హై ప్రీస్టెస్, ఏస్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్, క్వీన్ ఆఫ్ కప్స్. చాలా పాజిటివ్గా వస్తుంది రీడింగ్, క్లెయిమ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. The Hierophant, the Hermit, Nine of Swords, Eight of Cups, Four of Wands. చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి కరెంట్ ఫీలింగ్స్. Five of Swords, బాటమ్ ఆఫ్ ద డెక్, ద డెవిల్. ఇది వచ్చిందంటేనే ఏదో ఉంది. మీ రిలేషన్షిప్ బ్రేకప్ అవ్వడానికి కానీ, మీ రిలేషన్షిప్ ఎండ్ అవ్వడానికి కానీ, మీ వ్యక్తి నుండి సమాధానం రాకపోవడానికి కానీ, సో మ్యాటర్ ఉంది, చెప్తాను. ఇక్కడ మీ వ్యక్తి ఏంటి అని అంటే, మీ వ్యక్తికి మీరంటే ఇష్టమైతే ఉంది, ఒక ఫ్యాషన్ ఉంది, ఒక అట్రాక్షన్ ఉంది, మళ్ళీ మీతో మాట్లాడాలి, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. ఈ రిలేషన్షిప్ ఏదైతే ఒక స్ట్రక్ పొజిషన్లో పడిందో, ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో, ఏదైతే మిమ్మల్ని రిలేషన్షిప్ వద్దనుకొని ఇక్కడ మీకు సమాధానం చెప్పకుండా ఇక్కడ మీతోటి ఒక కోపంగా అయినా, లేకపోతే ఇక్కడ మీరు ఏదైనా తప్పు చేశారని కానీ, లేకపోతే ఎవరైనా వీళ్ళని కంట్రోల్లో పెట్టి ఇక్కడ మీ రిలేషన్షిప్ అర్ధాంతరంగా ఈ వ్యక్తి నుండి ఒక మెసేజ్ కానీ, కాల్ కానీ లేకుండా ఉండడం కానీ, లేదు ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నా కానీ ఈ వ్యక్తి మూడవ వ్యక్తి గురించి ఇక్కడ మీతో గొడవలు వేస్తూ ఉండొచ్చు. సో తన మనసులో ఏమున్నది చెప్పకుండా ఇక్కడ మీరు తన పట్ల ఎంత ప్రేమ, ఎంత కేరింగ్ తీసుకున్నా కానీ ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు అతను ఆమె ఎవరైనా కావచ్చు ఒక స్ట్రక్లో పెట్టారన్నమాట. వీళ్ళు వాళ్ళ మనసులో ఏముంది బయట పెట్టరు. సో ఇక్కడ మీరు చాలా బాధలు అయితే ఫేస్ చేశారు అనేది అయితే నాకు రీడింగ్ ద్వారా అయితే కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్, అది ఒక ఫ్యామిలీ అవ్వచ్చు, ఒక మదర్ అవ్వచ్చు, ఒక సిస్టర్ అవ్వచ్చు, ఒక థర్డ్ పార్టీ అవ్వచ్చు, సో ఏదైనా కావచ్చండి. సో ఈ వ్యక్తి వాళ్ళ మాటలతోటి ఇక్కడ మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోవడం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, ఇక్కడ మీతోటి గొడవలు పెట్టుకోవడం, మీకు ప్రేమ చూపించకపోవడం, ఇక్కడ వాళ్ళ మాటలు మైండ్కి తీసుకొని, ఒక చెప్పుడు మాటలు అనేది మైండ్కి తీసుకొని ఇక్కడ మీ మీద ఒక చిరాగ్గా వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు అంటే ఇక్కడ మీకు ఒక మనసంతా అలజడి, ఆందోళన, అడిక్షన్స్కి అలవాటు పడి ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడం కానీ, లేదు చీటికి మాటికి గొడవలు చేయడం కానీ, తను ఇక్కడ మీరు చెప్పినట్లు కాకుండా థర్డ్ పార్టీ మాటలు విని ఇక్కడ మీ రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవడం కానీ, లేదు అని అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టడం కానీ, సో వాళ్ళ మాటలతోటి ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టాలి అని కానీ మీ వ్యక్తి అయితే చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుందమ్మా. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏంటి అని అంటే మీ మీద చాలా ప్రేమ అయితే కలుగుతుంది, మీరు గుర్తుకైతే వస్తున్నారు. వీళ్ళు కొంతమంది సిచ్యువేషన్లో ఒక టాక్సిక్ రిలేషన్స్ తోటి కూడా ఇక్కడ మిమ్మల్ని ఏడిపించారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుందమ్మా. అది ఎవరైనా కావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్. ఒక టాక్సిక్ రిలేషన్స్ ఏమున్నది, తన మనసులో ఏమున్నది, తను మెయింటైన్ చేస్తున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టకపోవడం కానీ, మూడో వ్యక్తుల మాటలతోటి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అన్ని రకాలుగా ఇక్కడ బాధ పెట్టడము, ఇక ఎంతసేపు అడిక్షన్స్కి అలవాటు పడి ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నారు. కంట్రోల్ చేయడము, బాధపడము, మీరు అన్ని విధాలుగా చాలా బాధలు పడ్డారు అనేది అయితే నాకు ఈ రీడింగ్లో కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉన్నారు అంటే తన మనసులో ఇప్పుడు మెల్లమెల్లగా మారుతుందన్నమాట. ఎవరైతే మూడవ వ్యక్తి మాటలు విని ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారో, మీ మధ్య ఆ వ్యక్తి మాటలతోటే ఇక్కడ ప్రజెంట్ కూడా వాళ్ళకి
మీ మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతున్నాయి కొంతమంది సిచ్యువేషన్లో. ఒక ఇద్దరి మధ్య కూడా ఎవరు ఇక్కడ తగ్గట్లేదు అనేది అయితే కనిపిస్తుంది. ఈ వ్యక్తి చెప్పుడు మాటలు వినడం కానీ, థర్డ్ పార్టీ మాటలు విని ఇక్కడ వాళ్ళ మనసులో ఏమున్నది దాస్తూ ఉండడము, వాళ్ళ మాటలు విని ఇక్కడ మీ మీద యాటిట్యూడ్ చూపించడము, కోపం ప్రదర్శించడం కానీ, ఇక్కడ ఇద్దరి మధ్య ఒక గొడవలు, ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు. ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అని అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ మీద బాగా పనిచేయడంతో ఇక్కడ తనను తాను మోసం చేసుకుంటూ ఇక్కడ మీకు మోసం చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం కూడా జరుగుతూ ఉండొచ్చు కొంతమంది సిచ్యువేషన్లో. తను ఏదైనా ఒక ఇక్కడ మీకంటే ఒక బెటర్ ఆప్షన్ ఇంకా ఎవరైనా తన లైఫ్లోకి కొత్త పర్సన్ వచ్చారా, వాళ్ళతోటి మాట మంతి జరపడం కానీ, ఇక్కడ మిమ్మల్ని ఏడిపించడం కానీ, ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోవడము, నాకు ఇబ్బంది అని ఇక్కడ గొడవలు జరుగుతూ ఉండొచ్చు. కొంతమంది సిచ్యువేషన్లో ఇలా కనిపిస్తుంది అన్నమాట. మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం కానీ, ఇక్కడ మ్యారేజ్ విషయంలో కూడా ఎవరైనా ఇక్కడ మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు, ఆ విధంగా మీ లైఫ్లోకి వచ్చినట్లయితే కనిపిస్తుంది. ఈ విషయంలో ఫ్యామిలీ కోసమైనా లేకపోతే ఈ వ్యక్తి ఒక సమాధానం చెప్పుకునే ధైర్యం లేక కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కూడా కొంతమంది సిచ్యువేషన్లో కనిపిస్తుంది అన్నమాట. అయితే ఎవరైతే మీకు దూరమైన వ్యక్తి ఉన్నారో, మీతోటి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారో, మీకు మళ్ళీ ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, మీతోటి మళ్ళీ లైఫ్ కావాలి, మీతో ఉంటే తనకు అన్ని విధాలుగా ఒక ఫుల్ఫిల్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఇక్కడ లేదు, డైరెక్ట్గా మీతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు అంటే వీళ్ళకి మీరంటే ఒక ఫ్యాషన్, ఒక పిచ్చి ప్రేమ, అండ్ మీ జ్ఞాపకాలు అయితే ఈ వ్యక్తి తలుచుకోవడం, మీ పట్ల ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉండడం, ఏదైతే మీరు సెలబ్రేషన్స్ చేసుకున్నారో, ఏదైతే హ్యాపీగా ఉన్నారో ఆ మూమెంట్స్ అనేది ఈ వ్యక్తి గుర్తు చేసుకోవడం, మీరెంత కేర్ తీసుకున్నారు, మీరెంత హ్యాపీగా వాళ్ళని చూసుకున్నారు అనేది కూడా ఈ వ్యక్తి గుర్తు చేసుకోవడం, అవైతే జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ మీరు తన లైఫ్లో ఉండాలి అనుకుంటున్నారు. ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ అంటే జీవితాంతం ఇక్కడ మీ తోడు కావాలి, కలిసి ప్రయాణించాలి, కలిసి వర్క్ చేయాలి, కలిసి జీవించాలి, కలిసి వర్క్ చేయాలి అనేదైతే ఇక్కడ వీళ్ళు కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు, న్యూ ఆపర్చునిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీకేదో వీళ్ళు మళ్ళీ తిరిగి ఆఫర్ ఇవ్వాలి అని కానీ, ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళ మీద ఇన్వెస్ట్ పెట్టి ఉంటే తన కోసం మళ్ళా తనకు తగ్గినంతగా మీకు ఏదైనా ఒక ఆఫర్ తీసుకురావడం కానీ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. మీరెంత కేరింగ్ పర్సన్, మీరెంత జెన్యూన్ పర్సన్. సో అందరినీ కూడా పక్కన పెట్టి ఇక్కడ మీరు వాళ్ళ పట్ల అంత కేరింగ్ తీసుకున్నారంట, అంత ఎఫెక్షన్ అయితే చూపించారు. సో మీ జెన్యూన్ ఏదైతే ఉందో, ఇక్కడ మీ వ్యక్తిత్వం ఏదైతే ఉందో, మీది ఒక మదర్లీ నేచర్, అంటే అన్ని విధాలుగా కూడా మీరు ఒక సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఎంత ఏడిపిస్తున్నా, ఏం చేస్తున్నా కానీ సో మీరు అన్ని విధాలుగా వాళ్లకు తోడున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా కొంతమంది సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు. సో అలా కూడా ఇక్కడ మీ మెంటాలిటీ ఏంటి అనేది, మీరు తన పట్ల ఎంత కేరింగ్ తీసుకున్నారు అని. సో నలుగురు విషయంలో కూడా అంటే వీళ్ళ వల్ల నలుగురు దగ్గర ఇక్కడ మీరు మాటలు పడడం కానీ, ఇక్కడ తను తప్పు చేస్తుంటే కూడా ఇక్కడ మిమ్మల్ని తప్పుగా వాళ్ళ తప్పును బయట పెట్టకపోవడము, ఇక్కడ మీదే తప్పు ఉంది అన్నట్లు ప్రవర్తించడము, మీ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ వల్ల కూడా ఇక్కడ మీరు ఇబ్బందుల పాలయ్యారు. సో ఇక్కడ మీరు నా ఫ్యామిలీ బాగుండాలి, నన్ను నమ్మిన వ్యక్తి బాగుండాలి, నేను బాగుండాలి అన్నట్లు మీరు వాళ్ళని కేరింగ్ తీసుకొని ఉండొచ్చు అన్నమాట. వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ ఇక్కడ స్టిల్ మీరు ఇప్పటికి కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. సో ఈ పర్సన్ ఆలోచన ఏంటి అని అంటే, సో అలాంటి పర్సన్ని నేను దూరం చేసుకున్నాను, నా స్వార్థం నేను చూసుకున్నాను, నాకు నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకొని నేను వెళ్ళిపోయాను, మీతో గొడవలు
పెట్టుకున్నాను, మీ నుండి నేను మూవ్ ఆన్ అయ్యాను అనేది అయితే ఈ వ్యక్తి ఆలోచన అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు కొంతమంది సిచ్యువేషన్ లో స్టిల్ ఇప్పుడు మీరు ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నారు అనేది అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. కొంతమంది సిచ్యువేషన్ లో ఎలా ఉంది ఇది రీడింగ్ పరంగా అంటే, మీరు ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారనమాట. ఎందుకు స్ట్రాంగ్ గా ఉన్నారు అని అంటే, మనం ఎంతకాలం ఎదురు చూడాలి, వాళ్ళ నుండి మెసేజ్ లేదు, కాల్ లేదు, లేకపోతే నా వల్ల కాదు, ఈ గొడవలు నేను భరించలేను అని కానీ, నా వల్ల కాదు, నాకు నేను హ్యాపీగా ఉండాలి, నా బ్రతుకు నేను బ్రతకాలి అని కూడా మీరు ఎవరైనా ఆలోచిస్తూ ఇండిపెండెంట్ గా ఉండాలని చూస్తున్నారనమాట. ఉండాలి అనేది అయితే అనుకుంటున్నారు, ఒక్కొక్క టైంలో ఉండలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ మీరు వాళ్ళకి ఎంత హెల్ప్ చేశారు అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అంటే మీరు ఒక కేరింగ్ తో పాటు వాళ్ళకి ఒక సపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. మీరు ఏదైనా గిఫ్ట్లు ఇవ్వడం కానీ, వాళ్ళకి మనీ సహాయం చేయడం కానీ, ఆ తన చుట్టూ ఉన్న వాళ్ళని మీరు మీ మీ దగ్గర ఏదైనా సహాయం పొంది తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వడం కానీ, సో అన్ని విధాలుగా కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టడం కానీ ఏదైనా జరిగింది. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళా మీతో ఉన్న హ్యాపీనెస్ ఏదైతే ఉందో అవి గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. మీ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాపకాలు అయితే గుర్తుకు చేసుకుంటున్నారు, మీతో ఉన్న లైఫ్ ఊహించుకుంటున్నారు, కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు. ఏదైతే ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అవ్వడానికి కారణం తన సైడ్ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఈ వ్యక్తి మీ నుండి మూవ్ ఆన్ అయినట్లయితే కనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తి ఇష్టపూర్వకంగా అయితే వెళ్ళలేదు అనేది అయితే తెలుస్తుంది. సో అలాంటి వ్యక్తి మళ్ళా మీ ముందుకు రావాలి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఇక్కడ మీకోసం స్టాండ్ తీసుకోవాలి అనేది అయితే తన మనసులో ఉంది. ఇక్కడ తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, తనకి ఎంత కష్టం ఉన్నా, తను ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కానీ ఎదురు చూస్తున్నారన్నమాట. అయితే ఒక టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఈ వ్యక్తి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట. తన చుట్టూ ఉన్న పరిస్థితులు సరిగ్గా లేక ఇక్కడ మీకు టైం తీసుకుంటున్నారు. సో అండ్ మరికొంతమంది సిచ్యువేషన్ లో ఈ వ్యక్తి ఏంటి అంటే ఒక మూర్ఖత్వంతో తను అనుకున్నదే తను చెయ్యడము, తన మీ పట్ల యాటిట్యూడ్ చూపించారు, మీ పట్ల కోపం ప్రదర్శించడం కానీ, అన్ని విధాలుగా ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో, సో ఈ వ్యక్తి తాను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఒక ఒంటరిగా లోన్లీగా బాధపడుతున్నారన్నమాట. ఇక్కడ మిమ్మల్ని ఏదైతే ఏడిపించారో, మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో, సో తనకు తాను ఆ రోజులు అనేది గుర్తుకు చేసుకుంటున్నారు. నేను ఇలా బాధపెట్టకుండా ఉంటే బాగుండేది, నా వల్లే కదా ఇప్పుడు మిమ్మల్ని ఒంటరిని చేశాను అన్న ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే కలుగుతుందన్నమాట. అంటే ఈ వ్యక్తి పశ్చాత్తాపడుతున్నారన్నమాట. తన మనసులో తాను ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అండ్ థర్డ్ పార్టీ మీకేదైతే పెయిన్ ఇచ్చారో, ఇక్కడ మిమ్మల్ని ఏదైతే స్టిల్ ఇప్పటికీ కూడా ఎదురు చూసేలాగా చేశారో, సో ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎదురు చూపులు అయిపోయిందన్నమాట. అండ్ ఒంటరి అయిపోయారు, తాను లైఫ్లో ఏదో కోల్పోయారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీరు కావాలనిపిస్తుంది మీతో మళ్ళా వీళ్ళు ఎవరి దగ్గరైనా గైడెన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. సో మీరు దూరమైన ఆ బాధనైతే వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం కానీ, లేదు ఒక గురువుల లాంటి వ్యక్తి దగ్గర వీళ్ళు ఏదైనా గైడెన్స్ తీసుకుంటూ ఉండొచ్చు, మీ గురించి తెలుసుకోవడం కానీ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎలా టారో చూస్తున్నారో అలానే వాళ్ళు ఎవరి దగ్గరైనా మీ గురించి ఎలా ఉంటున్నారు ఏంటి అనేది కూడా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ కూడా తెలుసుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు దూరమైన ఆ బాధ అండ్ మీరు ఎలాంటి వ్యక్తి, మీరు ఎంత గౌరవంగా తనని చూసుకున్నారు అన్న బాధ కూడా ఈ వ్యక్తిలో ఉందన్నమాట. మీరెంత హెల్ప్ చేశారో అన్న సిచ్యువేషన్ తనలో ఒక బాధ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో మళ్ళా తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఏదైతే మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోయారో, సో అలా పెద్దలను ఒప్పించి ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ, ఎందుకంటే మనకు మ్యారేజ్ కార్డ్స్ అయితే కనిపించాయి అన్నమాట. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే సూచనలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది ఇవాళ రీడింగ్ అయితే. కొంతమందికి తొందరలోనే కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మళ్ళా మీ లైఫ్లోకి వాళ్ళు మెల్లమెల్లగా ఒక సీడ్ అయితే వేస్తున్నారు. మీ ప్రేమ అనేది వాళ్ళు గుర్తుకు చేసుకోవడము,
ఆ బాధ అయితే ఇప్పుడు ఒంటరిగా తెలుసుకుంటున్నారన్నమాట. తనను తాను విశ్లేషించుకుంటున్నారు అనేది అయితే చెప్పొచ్చు. మీతో ఉన్న లైఫ్ ఏదైతే ఉందో అది ఊహించుకుంటున్నారు. ఆ హ్యాపీనెస్ కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఓకేనా? ఇది ఈరోజు ఒక చిన్న రీడింగే అండి. ఎందుకంటే టైం చాలలేదు, అందుకనే నేను ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా? మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. అండ్ మర్చిపోకుండా మీ లైక్ ఇవ్వండి. అండ్ ఎవరికైనా ఈ రీడింగ్ ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.